Hi friends, welcome to our channel. Today discussing about the subject name Telugu Methodology. తెలుగు మెథడాలజీలో ఈ వీడియోలో మనం ఏపీటెట్ 2024లో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ అయితే ఇక్కడ డిస్కషన్ చేసుకుంటాం. ఓన్లీ తెలుగు మెథడ్కి సంబంధించి మాత్రమే. మనం తెలుగు మెథడాలజీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్నీ చదవలేము కాబట్టి ఈ ప్రీవియస్ పేపర్స్లో ఏ క్వశ్చన్కి సంబంధించి ఎక్కువసార్లు అడుగుతున్నారో చూసుకొని ఆ రిపీటెడ్ క్వశ్చన్కి సంబంధించిన కంటెంట్ని మనం చాలాసార్లు అయితే చదివి ఆ అంశాన్ని నేర్చుకోవచ్చు అనమాట. దాన్ని బేస్ చేసుకొని నేను ఈ ప్రీవియస్ పేపర్స్లో ఉన్నటువంటి తెలుగు మెథడాలజీని వీడియో రూపంలో చేయడం జరిగింది. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి మనకు ఇతివృత్తం, పూర్వగాథలు, విశేషాంశాలు, ఈ మూడు అంశాలు ఏ పరిజ్ఞానం క్రిందికి వస్తాయి? ఇతివృత్తం, పూర్వగాథలు, విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం క్రిందికి వస్తాయంటే విషయ పరిజ్ఞానం క్రిందికి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 55కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 అయితే చూద్దాం. బ్యాడ్ స్పెల్లింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్ అంటే దుష్టోచ్చరణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగి ఉన్నటువంటి ముఖ్య భాషణ నైపుణ్యం ఏది? బ్యాడ్ స్పెల్లింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్ అనమాట. ఫస్ట్ వినకపోతే మన భాష యొక్క ఉచ్చారణలో దోషాలు ఉంటాయి అని చెప్తున్నా. భాషా నైపుణ్యం ఏంటి అంటే శ్రవణం అనమాట. నువ్వు ఎంత క్లారిటీగా వింటే అంతే క్లారిటీగా మాట్లాడగలుగుతావు. అంటే మన భాష యొక్క ఉచ్చారణకు కారణాన్ని కలిగించేది ఏంటి అంటే మంచి శ్రవణం అనమాట. సో బ్యాడ్ స్పెల్లింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్ అనే సామెత ఏ భాషా నైపుణ్యానికి వర్తిస్తుందంటే శ్రవణం అనే నైపుణ్యానికి వర్తిస్తుంది అనమాట. దుష్టోచ్చరణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అని చెప్తున్న భాషా నైపుణ్యం ఏంటి అంటే శ్రవణంగా చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 56కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 చూసినట్టయితే కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి విద్యావేత్త. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టినట్టు విద్యావేత్త ఎవరంటే మనకు ప్రొబెల్ అనమాట. కిండర్ గార్డెన్ పద్ధతిని మనకు ప్రొబెల్ గారు అయితే ప్రవేశపెట్టారు. ఇది క్వశ్చన్ నెంబర్ 57కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 58 అయితే చూద్దాం. క్రింది వానిలో విద్యా ప్రామాణిక ప్రయోజనాలలో లేనిది. క్రింది వానిలో విద్యా ప్రామాణిక ప్రయోజనాలలో లేనిది ఏది అంటే లక్ష్యాత్మక విద్యను అందించడం, బోధన సులువుగా మారుతుంది, సకాలంలో పరీక్షలు నిర్వహించవచ్చు, ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది. ఈ విద్యా ప్రణాళిక ప్రయోజనాలు లేని అంశం ఏంటంటే ఈ ప్లాన్స్ వల్ల సమయం వృధా అవుతుంది అనేది ఇది ఒక ప్రయోజనాల్లో సరికాని అంశం అనమాట. క్వశ్చన్ నెంబర్ 58కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాల్లో లేనిది వచ్చేసి ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది అనేది సరికాని అంశం, ప్రయోజనం కానటువంటి అంశం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 చూసినట్టయితే బోధనాభ్యసన ఉపకరణాలు ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ఏ టైంలో ఉపయోగిస్తాడు? బోధన అభ్యసన ఉపకరణాలు అంటే TLMను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ముందుగానే ప్రదర్శిస్తారు, పాఠ్య బోధన అంతా పూర్తయ్యాక ప్రదర్శిస్తారు, సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి, అసలు ఉపయోగించాల్సిన అవసరమే లేదంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 55కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సముచిత సమయంలో సందర్భానుసారంగా బోధనాభ్యసన ఉపకరణాలను ఉపాధ్యాయుడు ఉపయోగించాల్సిన అవసరం ఉంది. క్వశ్చన్ నెంబర్ 59కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 చూసినట్టయితే పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం క్రింది వానిలో ఏది? పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం వచ్చేసి మనకు RTE 2009 అనమాట. క్వశ్చన్ నెంబర్ 60కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. పిల్లల యొక్క నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాలలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం RTE 2009. ఈ అంశాలన్నీ ఒకసారి రిపీటెడ్గా చూసినట్టయితే బోధనాభ్యసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ఏ సందర్భంలో ఉపయోగిస్తాడంటే సముచిత సమయంలో సందర్భానుసారంగా అయితే ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 59కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 అయితే చూద్దాం. క్రింది వానిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది ఏది? విద్యా ప్రణాళిక ప్రయోజనాల్లో లేని అంశం వచ్చేసి ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది అని అయితే చెప్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 58కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రణాళిక సమయంలో సమయం వృధా అవుతుంది అని చెప్పడం ప్రణాళిక ప్రయోజనాలలో లేని అంశం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 చూసినట్టయితే కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ఎవరు? కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త వచ్చేసి మనకు ప్రొబెల్ అనమాట.
క్వశ్చన్ నెంబర్ 57కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 చూసినట్టయితే బ్యాడ్ స్పెల్లింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్, అంటే దుష్టోచ్చరణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యం దాగినటువంటి ముఖ్య నైపుణ్యం ఏంటంటే శ్రవణం. క్వశ్చన్ నెంబర్ 56కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 చూసినట్టయితే ఇతివృత్తం పూర్వగాథలు విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం క్రిందికి వస్తాయి అంటే విషయ పరిజ్ఞానం క్రిందికి అయితే రావడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 55కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మరొక ప్రీవియస్ పేపర్ అయితే చూస్తున్నాం. మాతృభాష బోధన ప్రయోజనం కానిది క్రింది వాణిలో ఏది? మాతృభాషను బోధించడంలో ప్రయోజనం కానిది క్రింది వాణిలో ఏది అంటే ఆలోచన శక్తి పెంపొందించడం, సృజనాత్మకత శక్తి ఎదగకపోవడం, ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడం, సాంస్కృతి సాంప్రదాయాల పరిచయం అవడం. అంటే ఇక్కడ సృజనాత్మకత ఎదగకపోవడం అనేది క్వశ్చన్ నెంబర్ 55కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 అయితే చూద్దాం. కేంద్ర ప్రభుత్వం విద్యా సలహా సంఘం ఏ సంవత్సరంలో ప్రతిపాదించింది? ఇది వచ్చేసి యాడ్ స్కోర్ అండి. నాకు తెలిసి 1961 అయితే ఉండాలి, ఇక్కడ లేదు కాబట్టి దీన్ని యాడ్ స్కోర్ కింద ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 అయితే చూద్దాం. బ్లూమ్స్ ప్రతిపాదించినటువంటి కృత్యాధార అభ్యసన విధానం ఎవరికి కేంద్రీకృతంగా ఉంటుంది? బ్లూమ్స్ ప్రతిపాదించిన కృత్యాధార అభ్యసన విధానం శిశు కేంద్రీకృత విద్యను కేంద్రీకృతం చేసుకొని ఉంటుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 57కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. కృత్యాధార పద్ధతి అంటేనే ఆ కృత్యాలని శిశు కేంద్రీకృతంగా రూపొందించింటారు కాబట్టి ఇది శిశు కేంద్ర విద్యను కేంద్రీకృతంగా చేసుకొని రూపొందించారు బ్లూమ్స్ గారు. ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాల తప్పక పనిచేయవలసిన కనీస పని దినాలు. ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాల తప్పక పనిచేయవలసిన కనీస పని దినాలు వచ్చేసి 220 కనీస పని దినాలు అయితే చేయాల్సి ఉంటుంది. అదే ప్రాథమిక దశలో అయితే 180 పని దినాలు అయితే ఉంటాయి. టోటల్గా వాళ్ళకి 220 ఉంటాయి. పని చేయాల్సిన వచ్చేసి 180 ప్రైమరీ దశలో ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 59. దృశ్య బోధనోపకరణం కానిది క్రింది వానిలో ఏది? దృశ్య బోధనోపకరణం కానిది వచ్చేసి రేడియో అండి. ఇది శ్రవణ బోధనోపకరణం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 అయితే చూద్దాం. క్రింది వాణిలో మూల్యాంకన ప్రయోజనం కానిది ఏంటి? క్వశ్చన్ నెంబర్ 60కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆనందానుభూతి రసానుభూతిని పెంపొందించడం. ఈ ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడం అనేది పద్య బోధన యొక్క ముఖ్యాంశంగా చెప్పుకుంటాం అనమాట. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా కవర్ అయి ఉన్నాయి. తప్పకుండా అయితే మన క్లాసెస్ అయితే చూడండి, చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. బోధన లోపాలను గుర్తించడానికి మూల్యాంకనాన్ని వాడతాం. అభ్యసన ఫలితాలు తెలుసుకోవడానికి మూల్యాంకనాన్ని వాడతాం. ప్రణాళిక రచించి దాని విద్యాభివృద్ధి సాధించడం కోసం మనం మూల్యాంకనం ఉపయోగిస్తామన్నమాట. ఇందులో ప్రయోజనం కానిది ఏంటంటే ఆనందానుభూతి రసానుభూతిని పెంపొందించడం అనేవి మూల్యాంకన ప్రయోజనానికి సంబంధించినవి కానివన్నమాట. దృశ్య బోధనోపకరణం కానిది వచ్చేసి మనకు రేడియో అనమాట. క్వశ్చన్ నెంబర్ 59కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాల తప్పక పనిచేయవలసిన కనీస పని దినాలు వచ్చేసి 220. అదే ప్రాథమిక పాఠశాలలో అయితే 180. క్వశ్చన్ నెంబర్ 58కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. బ్లూమ్స్ ప్రతిపాదించినటువంటి కృత్యాధార అభ్యసన విధానం ఎవరికి కేంద్రీకృతంగా ఉంటుందంటే శిశు కేంద్రీకృత విద్యకు కేంద్రీకృతంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 57కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 56. భాషా నైపుణ్యాల్లో ఎక్కువ కష్టంతో కూడుకున్నది ఏంటి? ఇది వచ్చేసి వేరే క్వశ్చన్ పేపర్ అండి. క్వశ్చన్ నెంబర్ 55 చూసినట్టయితే నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది. నేర్చుకున్నటువంటి విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వటం అనేది అవగాహన. సృజనాత్మకత అంటే కొత్త విషయాన్ని కనుక్కుంటాం. జ్ఞానం అయితే ఒక అంశాన్ని గుర్తిస్తాం, నేర్చుకుంటాం. కానీ ఈ ఉదాహరణలు ఇవ్వటం అనేది మన అవగాహన ద్వారా మాత్రమే ఇవ్వగలుగుతాం అన్నమాట. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వటం అవగాహన. క్వశ్చన్ నెంబర్ 55కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 అయితే చూద్దాం. భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది ఏది? LSRW స్కిల్స్లో చివరిది వచ్చేసి మనకు W కదా, లేఖనం వచ్చేసి మనకు కష్టంతో కూడుకున్నటువంటి నైపుణ్యం. క్వశ్చన్ నెంబర్ 56కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 57. క్రింది వాటిలో పద్య బోధన పద్ధతి కానిది ఏది? ఇది వచ్చేసి మనకి యాడ్ స్కోర్ ఇవ్వడం అయితే జరిగిందండి.
పద్య బోధన పద్ధతి కానిది అని అన్నీ వస్తాయి కాబట్టి యాడ్ స్కోర్ ఇవ్వడం అయితే జరిగింది. ఇవి కూడా మనము క్లాస్ అయితే చేస్తున్నాము చూడండి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 చూసినట్టయితే ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో లోపాలను ఏ విధంగా కనుక్కుంటాడు? తన యొక్క పాఠ్య బోధనకు సంబంధించిన లోపాలను తనే మూల్యాంకనం చేసుకుంటాడు కాబట్టి స్వీయ మూల్యాంకన పద్ధతిలో లోపాలను అయితే తెలుసుకుంటాడు అనమాట. క్వశ్చన్ నెంబర్ 58కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 చూసినట్టయితే ద్విపార్శ్వ ఉపకరణాలు కానిది ఆప్షన్ 2 అండి, నమూనాలు. క్వశ్చన్ నెంబర్ 59కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, నమూనాలు. వర్ణ చిత్రాలు, కథా చిత్రాలు, ఛాయాచిత్రాలు అనేవి 2 డైమెన్షనల్, కానీ ఇది నమూనాలు వచ్చేసి 3 డైమెన్షనల్ 3D అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 చూసినట్టయితే క్రింది వాటిలో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది వచ్చేసి మనకు స్వేచ్ఛా భావ ప్రకటనకు వీలుంటుంది అని ఉంది. ఇక్కడ స్వేచ్ఛా భావ ప్రకటనకు వీలు ఉండదండి. లఘు ప్రశ్నల వల్ల విద్యార్థికి ఒత్తిడి అనేది ఉండదు, త్వరగా జవాబు రాస్తారు, ఇది వాళ్ళకు ప్రయోజనకరంగానే ఉంటుంది. సంక్షిప్తంగా సమాధానాలు రాసే అలవాటు వాళ్ళకు ఉంటుంది. అసంబద్ధ సంబంధం లేని అంశాలు రాయలేరు, ఎందుకంటే కంటెంట్ కొంచెమే ఉంటుంది కాబట్టి అక్కడున్న అంశాలే రాయాల్సి ఉంటుంది. సో స్వేచ్ఛా భావ ప్రకటనకు వీలు ఉండేది ఎక్కడంటే వ్యాసంలో అనమాట. క్వశ్చన్ నెంబర్ 60కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 59 చూసినట్లయితే ద్విపార్శ్వ ఉపకరణం కానిది నమూనాలు, ఇది ఒక 3 డైమెన్షనల్ 3D షేప్. క్వశ్చన్ నెంబర్ 59కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 చూసినట్లయితే ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో లోపాలను ఏ విధంగా కనుక్కుంటాడంటే స్వీయ మూల్యాంకనం ద్వారా కనుక్కుంటాడు. పద్య బోధన పద్ధతి కానిది క్రింది వాటిలో ఏది కాదు అంటే ఇక్కడ వచ్చేసి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది లేఖనం. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వటం అనేది అవగాహన. ఈ విధంగా మనం 3 ప్రీవియస్ పేపర్కి సంబంధించి బిట్స్ అయితే చూసాము. నెక్స్ట్ వచ్చేసి మరో 3 ప్రీవియస్ పేపర్స్తో మరొక వీడియో అయితే రాబోతుంది. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.